ఇక ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కనుమరుగవుతుందా? వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకి భారతదేశమే ట్రైనింగ్ ఇచ్చి బాగా డెవలప్ చేసుకొచ్చింది. వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. వివిధ మ్యాచ్లో ఈ మధ్యకాలంలో అద్భుతమైనటువంటి విజయాలు కూడా సాధించారు. ఈవెన్ వరల్డ్ కప్ లాంటి వాటిట్లో కూడా చక్కటి ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళకు కూడా షాక్లు ఇచ్చేటటువంటి పెర్ఫార్మెన్స్ చూపించారు. అయితే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో అంతకుముందు ఏమని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మన టీవీ మనం కూడా వీడియోలు చేసాం. అంతకుముందు వాళ్ళు ఏమని చెప్పుకొచ్చారు, తాలిబాన్లు అమెరికా వాళ్ళు వెళ్ళిపోయి హస్తగతం చేసుకునేటప్పుడు ఈనాటి టెక్నాలజీకి అనుగుణంగా వ్యవహరిస్తాం, ఆధునిక కాలానికి అనుగుణంగా వ్యవహరిస్తాం, మేమేమి మత మూర్ఖత్వంతో లేము అని చెప్తూ మహిళా యాంకర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి మహిళలకి స్వేచ్ఛ ఇచ్చామని ప్రకటించి అంత హడావిడి చేసిన వాళ్ళు సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ మహిళల ఉద్యోగాలన్నీ తీసేశారు, మహిళల్ని వంటింటికి పరిమితం చేశారు, మహిళల్ని చదువుకోవడానికి నిషేధం పెట్టారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చి గట్టిగా మాట్లాడకూడదు అన్నటువంటిది పెట్టారు, మగవాళ్ళ తోడు లేకుండా రావడానికి వీల్లేదని పెట్టారు. ఇప్పుడు క్రికెట్ షరియా చట్టానికి వ్యతిరేకమట, క్రికెట్ని నిషేధించారట, క్రికెట్ జట్టుని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆడటానికి వీల్లేదని ప్రకటించారు. తద్వారా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. మరి భారత్లోనే ఆ జట్టు అంతా ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ పేరుతో నడుస్తోంది. కానీ తాలిబాన్ల నుంచి 5 పైసలు లేదు. భారత ప్రభుత్వం బీసీసీఐ లేకపోతే ఐసీసీ ఇచ్చిన డబ్బులతో వాళ్ళు నడుస్తున్నారు. ప్రైజులు గెలుచుకున్నప్పుడు వచ్చిన డబ్బులతో గెలుస్తున్నారు, అదే నడుచుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మరి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొత్తం పక్కకి పోయినట్టేనా? ఇప్పుడు మన దేశంలో కూడా ఈవెన్ పాకిస్తాన్లో మరి అదేంటో అర్థం కాదు. ఏంటంటే పాకిస్తాన్లో కూడా ముస్లింలే కదా, అక్కడ ఏకంగా కెప్టెన్ దగ్గర నుంచి అందరూ అక్కడ ఈవెన్ ప్రధానమంత్రి అయ్యాడు కదా. మరి ఒక ముస్లిం దేశంలో ఒక రకంగా, ఇంకో ముస్లిం దేశంలో ఇంకో రకంగా ఏంటో అర్థం కాదు. ఇంకోటి దుబాయ్, సౌదీ అరేబియా ఇట్లాంటి చోట్ల జట్లే ఏర్పాటు చేస్తుంటే ఇక్కడేమో షరియా చట్టాల ప్రకారం క్రికెట్ పనికిరాదంటారు. మరి ఇది ఎక్కడ ఒకే మతానికి సంబంధించిన ఒకే విధానం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎట్లా అన్వయిస్తారో అర్థం కాని పరిస్థితి.